నేరాలు విపరీతంగా పెరిగిపోయే అధ్యక్ష. సాక్షాత్తు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్న జిల్లాలోనే మహిళల మీద నేరాలు 10% పెరిగాయి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నీడలోనే మహిళలకు రక్షణ లేదా అధ్యక్ష? అలాగే ముఖ్యమంత్రి గారి సాక్షిగానే మహిళలు వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు అధ్యక్ష. అదే జిల్లాలో గౌరవ మంత్రి గారు అయిన లోకేష్ గారు కూడా ఉన్నారు అధ్యక్ష. అలాగే సాక్షాత్తు హోంమంత్రి గారు ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళల మీద నేరాలు పెరిగాయి అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్రంలో గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి జిల్లాల్లో పెరుగుతున్నాయి అధ్యక్ష. మహిళలను వేధించే వాళ్ళను, పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి, డ్రగ్స్, వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. మన హోంమంత్రి గారు అయితే ఏకంగా గంజాయి లేదని చెప్పేశారు అధ్యక్ష. కానీ ఈ సభ జరుగుతున్న టైంలోనే మొన్న మదనపల్లిలో చూసాం అధ్యక్ష. గంజాయి మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసి తన ఇంట్లో డ్రమ్లో పడేశాడు అధ్యక్ష. ఒక క్రూర మొగం. ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, సభలో అందరూ కూడా ఈరోజు గాంజా విషయంలో కానీ అందరూ కూడా ఇబ్బంది పడే వాళ్ళమే, ఆడపిల్ల తల్లిదండ్రులమే. ఈ రోజు గాంజాని అరికట్టే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుల మీద కూడా ఉంది. ఈరోజు ఆ విషయంలో నేను లాస్ట్ 5 సంవత్సరాలు గుండెల మీద చేసుకోమని చెప్పి అడగండి. ఎక్కడైనా ఇంటర్ స్టేట్కి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆ సీఎం, అప్పుడు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ మీద గాంజా గురించి ఎక్కడైనా మాట్లాడడం జరిగిందా? నేను ఈరోజు ఇంకొక విషయం కూడా గర్వంగా చెప్తున్నా. గాంజా విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేటప్పటికి స్కూల్ పిల్లలు బ్యాగుల్లోకి వెళ్ళింది గాంజా అనుకునే దగ్గర నుంచి ఈరోజు అదే స్కూల్ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి గాంజా వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అని వాళ్ళు తిరిగి మోటివేట్ చేసే పొజిషన్కి ఈరోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఇదే గాంజాని కంట్రోల్ చేసే విషయంలో ఈరోజు నేషనల్ ఎన్సీబీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మిగతా స్టేట్స్ అన్ని కూడా ఎలాగ వాళ్ళు కంట్రోల్ చేశారో, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా వేశారో ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని చెప్పే పొజిషన్ ఈరోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చూపిస్తే డ్రగ్స్ కి హబ్బు, గాంజాకి హబ్బు అనే దగ్గర నుంచి ఈ రోజు గాంజాని ఎలా అరికట్టారో ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని పొజిషన్ తీసుకొచ్చామంటే దట్ ఈస్ అవర్ పోలీస్, దట్ ఈస్ అవర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాను అధ్యక్ష. అంతే తప్పించి ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఎవరు దొరకలేదు, అందరి గురించి ఎదుగుతున్నామమ్మా. ఆఖరికి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎదుగుతున్నాం. వాటి మీద కూడా మేము దృష్టి పెట్టాం. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకటే చెప్తున్నా, ఈ రోజు హై ప్రయారిటీ విత్ ఇన్ 24 to 48 hours ఏ నిందితుడినైనా పట్టుకొని లోపలేస్తున్నాం. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, పోక్సో కేసుల్లో ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ట్రాకింగ్ లో పెట్టాం, రౌడీ షీట్ని ట్రాకింగ్ లో పెట్టాం. కాబట్టి లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఓవరాల్ క్రైమ్ కూడా 6% తగ్గించుకున్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష.